మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. 9 నెలలు అని చెప్పి ఒక సినిమా ఉంది సార్. దాంట్లో హీరో విక్రమ్ గారు. Yeah. ఇప్పుడు మన చియాన్ విక్రమ్ గారు. Yes. సో చాలా మందికి ఆయన అప్పట్లో ఆ సినిమా చేశారంటే ఇప్పటికీ డౌట్. మన తెలుగు వ్యక్తే కదా! ఈ సినిమాలు చేసిన తర్వాత అక్కడికెళ్లారు. Yeah, yeah. సో అప్పట్లో ఆయన ఆ కమిట్మెంట్ ఎలా ఉండేది సార్? మీరు ఊహించారా ఇతను ఇంత పెద్ద బిగ్ స్టార్ అవుతాడని చెప్పేసి? యాక్చువల్గా మేము ఇద్దరం బాగా క్లోజ్ ఫ్రెండ్స్. యాక్చువల్గా ఏంటంటే మెరుపు చేసినప్పుడు అప్పట్లో హీరో కెమెరామెన్ బాగా క్లోజ్గా ఉండేవారు. సార్ అవును మీరు. నేను బాగా క్లోజ్గా ఉండేవాడిని. విక్రమ్ నేను బాగా ఎరా అనే ఫ్రెండ్స్ అంత అంటే ఈ సందర్భం. సో ఇద్దరం బాగా ఫ్రెండ్స్. సార్ ఏ సినిమా చూడాలన్నా సినిమా షూటింగ్ గ్యాప్లో ఇద్దరం వెళ్ళి ఇంగ్లీష్ పిక్చర్లు చూడటం. నేను అప్పట్లో డిజిటల్ మీటర్ తీసుకొస్తే విక్రమే తిప్పి తిప్పి చూపించాడు, రే ఇది ఎట్లా చేయాలరా, ఎట్లా చెప్పాలరా. సో వీఆర్ లైక్ వెరీ క్లోజ్. సేతు అని అప్పుడే సినిమా చేశాడు, సార్ పెద్ద నేషనల్ అవార్డు వచ్చింది. అవును. ఆ సినిమా చేసి దాని రీల్స్ పట్టుకొని హైదరాబాద్కి తనే కార్ డ్రైవ్లో వచ్చి ఎవరికైనా చూపించాలి, నేను ఇలా యాక్ట్ చేస్తానని చెప్పి నా సందర్భాలు చాలా ఉన్నాయి. సో నేను కృష్ణవంశీ గారి దగ్గరికి అతన్ని తీసుకుని వెళ్ళి, వంశీ చాలా మంచి ఆర్టిస్టు, ఇతనితో మనం హీరోగా చెయ్యి అని నేను అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. సార్ అలాగే మీ ఇద్దరు బాగా ఫ్రెండ్స్. దాంట్లో చాలా చాలా లాంగ్ స్టోరీస్ ఉన్నాయి, ఇంకా అది చెప్పుకుంటూ పోతే ఇంకా పెద్ద పెద్ద విషయాలు. బట్ నాకు తెలిసి ఆయన తమిళనాడుకి వెళ్ళక ముందు టాలీవుడ్లోనే నిరూపించుకోవాలి, ఇక్కడ ఎదగాలని పాపం చాలా ప్రయత్నాలు చేశారు. చాలా చేశాడు. నా దగ్గరికి రెగ్యులర్గా వచ్చేవాడు. తను లాస్ట్ ఆ పిక్చర్ అపరిచితుడు చేసినప్పుడు షూటింగ్కి వచ్చినప్పుడు కూడా నాకు ఫోన్ చేసి పిలవటం, ఒరే నేను ఇంత హీరోని అయ్యానరా అని చెప్పడం. తర్వాత కృష్ణవంశీ దగ్గరికి నేను తీసుకెళ్ళడం. మళ్ళీ తీసుకెళ్ళాను. ఆ టైంలో తీసుకెళ్ళి తలుపు కొట్టి తలుపు తీస్తే ఇట్స్ వెరీ గుడ్ మూమెంట్స్ నాకు. సార్ ఏమన్నా సార్ మళ్ళీ కృష్ణవంశీ గారు ఏంట్రా ఇట్లా ఇద్దరు వచ్చారు, నా ఫ్రెండ్ వంశీ అని చెప్పాను. ఓరి నన్ను ఇది చేయకుండా అని చెప్పి మళ్ళీ అందరం కలిసి ఫ్రెండ్లీగా మాట్లాడి ఇట్స్ వెరీ వెరీ గుడ్ మూమెంట్స్ ఐ హ్యావ్. సార్ శ్రీను వైట్ల గారితో పరిచయం ఎలా ఏర్పడింది? శ్రీను వైట్ల తొలి సినిమా నీకోసం మీరే సినిమాటోగ్రాఫర్. అవార్డు కూడా సినిమాకి వచ్చింది, తనకి వచ్చింది, నాకు వచ్చింది. అవును. సో అది ఫస్ట్ అటెంప్ట్లోనే ఇద్దరు సక్సెస్ అయ్యారు, మంచి బాండింగ్ ఏర్పడింది. బట్ నేను విన్నది చెప్తున్నాను సార్, శ్రీను వైట్ల గారికి ఆ సినిమాకి ఇచ్చిన బడ్జెట్ చాలా 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 తక్కువ. మీ సహకారం మరవలేంది. తక్కువ బడ్జెట్ కాదు, నో బడ్జెట్ సినిమా. నో బడ్జెట్ సినిమా అది చాలా పెద్ద విషయం. యాక్చువల్గా ఏంటంటే అప్పట్లో ఎవరు తక్కువ తీసుకోవాలి మనీ అనేది, పేమెంట్లు అంత ఎక్కువ ఉండేవి కావు. సో జనరల్గా పేమెంట్లు తక్కువ ఇచ్చే కెమెరామెన్ చూసుకోవాలి, తర్వాత వాళ్ళ కంఫర్టబుల్గా ఉండే కెమెరామెన్ చూడాలి అనే రేంజ్లో నన్ను ఎలా సెలెక్ట్ చేసుకున్నారు మొత్తానికి నాకు సరిగ్గా గుర్తులేదు. నన్ను సెలెక్ట్ చేసుకుని తను చాలా ఇప్పుడు ఎలా అతని సినిమాలు చూస్తే ఎలా ఉంటాయి, తను కూడా అట్లాగే బిహేవ్ చేస్తాడు. తను దాన్ని ఏమంటారు, హ్యూమర్, తను చేసే కామెడీలు ఎలాగో దూకుడు సినిమాలు ఎలాగ మహేష్ బాబు మన రియల్గా కూడా ఆ టైమింగే ఉంటుంది. తను మాట్లాడుతుంటే మనకు నవ్వు వస్తూ ఉంటుంది. నాకు కూడా అలాంటి టైమింగ్స్ బాగా ఇష్టం. సో అట్లా మా ఇద్దరికి కలిసింది. సినిమాకి కారు కూడా పంపించేవారు కాదండి, ప్రొడక్షన్ హౌస్ కారు కూడా లేదు. నా బైక్ వేసుకొని నేను వెళ్ళి శ్రీను వైట్ల ఇంటికి వెళ్ళి ఎక్కించుకొని అక్కడి నుంచి నేను షూటింగ్కి వెళ్ళేవాడిని. కారు లేదు, నేను నా బైక్ ఎక్కి, ఇంకొక పెద్ద విషయం, నేను ఎక్కి శ్రీను వైట్లను ఎక్కించుకుని రవితేజను కూడా ఎక్కించుకుని వెళ్ళాను. సో అట్లా ఉండేదండి. ఐఎమ్ రియలీ ప్రౌడ్ టు టెల్ దట్. సో అంత కష్టపడి సినిమాలు ప్యాషన్గా చేసాం. సినిమాలు డబ్బులు కూడా చేయలేదు, ప్యాషన్, ఏదో సాధించాలి, ఏదో చేయాలని. అది శ్రీను వైట్లకి చాలా ప్యాషన్, సినిమా డైరెక్ట్ చేయాలి, మన సినిమా ఎరగొట్టాలని. నాకు కూడా అదే ఉండేది, మన సినిమా బాగా చేయాలి. ఎక్కడ లైట్లు ఉండేవి కావు, కార్లు ఇచ్చేవాళ్ళు కాదు, ఫిలిం ఏమో ఫ్యూజీ ఫిలిము అసలు యాక్చువల్గా అంటే కొడాక్ వాడితే, కొడాక్ అనే ఒక బ్రాండ్ మీకు తెలుసు. అవును. కొడాక్ అండ్ ఫ్యూజీ ఈ 2 బ్రాండ్స్ ఉండే ఫిలింలో. కొడాక్ వాడితే అదొక పెద్ద లగ్జరీ. అవును. మాకు ఫ్యూజీ ఫిలిం ఇచ్చేవారు. సో రాత్రులు పగలు షూటింగ్లు
సో పర్మిషన్స్ ఉండవు. మేము దీనితోడికి మమ్మల్ని తీసుకుని వైజాగ్ తీసుకుని వెళ్ళాడు. తీసుకెళ్తే అక్కడే పర్మిషన్, ఇది లొకేషన్ పర్మిషన్ కావాలంటే అప్పట్లో 10,000 5,000 అలా కట్టాలి. సో అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం. అక్కడ పర్మిషన్ లేదు, మమ్మల్ని రానిచ్చేవాళ్ళు కాదు. నేను ఫోన్ చేసి ఏంటయ్యా ఇది షూటింగ్, పర్మిషన్ లేదు, డబ్బులు లేవంటున్నారంటే, రాంప్రసాద్ అక్కడ ఏం బాగుంది, ఇక్కడ తీసేద్దాం అనేవాడు. ఇక్కడ పర్మిషన్ అక్కర్లేదు. ఇలాగ మొత్తం సినిమా అంతా తీసేసాం. బట్ ఆ ప్యాషన్కు మరి అందుట్లోనే వెతికేవాళ్ళం. సో వెన్ యూ సీ ద ఫిల్మ్, ఆ లొకేషన్లోనే కాకుండా ఇక్కడ ఎలా తీయచ్చు, ముందు నాకు అది అలవాటు అయిపోయింది. సో నా లైఫ్ మొత్తం ఏదన్నా ఒక వెరీ మనకి నచ్చని ప్లేస్లో అయినా సరే దాంట్లో ఏది బాగుంటుందో అది పిక్ చేయాలి. అలా డిఫికల్టీస్ని బాగా గట్టిగా పట్టుకున్నాం. సో అది నాకు లైఫ్లో భలే యూస్ అయింది. ఏ లొకేషన్లో అయినా సరే ఐ కెన్ సీ వన్ నైస్ పాయింట్, నైస్ లొకేషన్ ఐ కెన్ సీ. ఆ బ్లాక్ పట్టుకోగలుగుతాం, వెతుకుతాం. మంచి లొకేషన్లో షార్ట్ తీయడం గొప్ప కాదు, మనకు ఉన్న దాంట్లో వెతికి దాన్ని పట్టుకుని తీయటం అనేది చాలా, అదే కదా సార్ రియల్గా చాలా హైలైట్. అవును, అది నాకు లైఫ్ టీచ్ చేసింది. ఆ సినిమా ఆ సినిమాని కాదండి, ప్రతి సినిమాలోనూ మనకి ఏదో ప్రాబ్లం ఉంటుంది. మనకి అన్ని లొకేషన్స్ నచ్చినవి దొరకవు. సో మనం నచ్చినట్టుగా మనం తీయగలగాలి, మనం దాన్ని వెతకాలి. అది సో ఆ వెతకడం అనేది నాకు లైఫ్ నేర్పించింది. ప్రతి సినిమా ఒక్కొక్క ఎక్స్పీరియన్స్. నీకోసం సినిమాకే ఏదో సెట్, పాత సెట్ ఉంటే నీకోసం అది ఒక మంచి ఇన్సిడెంట్. యాక్చువల్గా చంద్రముఖి అని చంద్రలేఖ కృష్ణవంశీ గారి మూవీ, కృష్ణవంశీ గారి మూవీ, నాగార్జున మన అన్నపూర్ణ స్టూడియో డౌన్లో కింద డౌన్లో ఒక సెట్ వేశారు. వాళ్ళు బాగా బ్యూటిఫుల్గా తీశారు. అది రూయిన్ అయిపోయింది, ఇంక పాడైపోయింది. అన్నీ పడిపోయి, పిల్లర్స్ అన్ని పడిపోయి ఎలా ఉంటే అక్కడ మన సీను ఇట్లా సేమ్ ఈ స్టైల్ ఉంటుంది కదా, హ్యూమర్గా ఉంటుంది. రాంప్రసాద్ అక్కడ బాగుంటుందయ్యా, ఇక్కడ తీద్దామయ్యా అని చూడు. ఆ పాత పాడిపోయిన దాంట్లో ఒక కొత్తదనం పట్టుకుందామని, ఎందుకంటే డబ్బులు ఇవ్వకలేదు కదా. నేను నవ్వుకొని సరే అని చెప్పి అక్కడ షార్ట్స్ కంపోజ్ చేసి తీస్తే ఆ సాంగ్ చూసి నాకు మురారి సినిమా వచ్చింది. అది ఎంత పెద్ద మ్యాటర్ చూడండి, అది ఎంత పెద్ద విషయం. నాకు మధ్యాహ్నం 2ంటికి ఫోన్ వచ్చింది. కృష్ణవంశీ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఆ సాంగ్ నువ్వేనా తీసిందని. ఒక్కసారి ఆ సాంగ్ నా దగ్గర ఆ క్యాన్ తీసుకెళ్ళి వేయటానికి, ప్రాజెక్ట్ అన్నపూర్ణ స్టూడియోలో వేయటానికి నా దగ్గర డబ్బులు లేవు. ఏం పాట సార్ అది? నీకోసం సాంగ్ ఉంది కదా, మహేశ్వరి. అవును. ఆ సాంగు నన్ను చూపించమన్నాడు వంశీ గారు. నేను ఆ క్యాన్ పట్టుకొని అన్నపూర్ణ ప్రీవ్యూ థియేటర్కి వెళ్ళాను. అక్కడ ప్రీవ్యూ థియేటర్లో ఆయన చాలా పాత ఓల్డ్ మన ఆపరేటర్, ఆయన ఇప్పుడు కూడా ఉన్నాడు. ఆయన పేరేంటి గుర్తు రావట్లేదు. చాలా సీనియర్ టెక్నీషియను. ఆయన దగ్గరికి వెళ్ళి, భయ్యా ఈ క్యాను వేస్తారా ఒకసారి అంటే, ఇంత డబ్బులు అవుతాయమ్మా అన్న. సార్ అది సర్లే, నన్ను చూసి నన్ను బాగా పరిచయం. సరేలే నేను వేస్తాలే, నీకు ఎందుకు, నేను చూసుకుంటాను అంటే. ఆయన ఇప్పటికీ ఉన్నాడు. ఆయన అప్పుడు ఫ్లోర్ ఇన్ఛార్జిగా కింద 7 acresలో పనిచేస్తున్నారు. నేనంటే చాలా అభిమానం. ఆయన సరే ఫ్రీగా ఎవరికి చెప్పకుండా ప్రాజెక్ట్ చేస్తే వంశీ చూసి నాకు సినిమా ఇచ్చారండి, మురారి ఇచ్చారు. సో చూడండి ఎక్కడ ఉందో, ఎంత లైఫ్ చూసి. అంటే వర్క్ను ప్రేమిస్తే వచ్చే గౌరవం, అది వచ్చే అవకాశం అసలు నాకు ఎక్స్ప్రెస్ చేయడం రావట్లేదు కానీ, బట్ అర్థమవుతుంది సార్. ట్రెమెండస్ లైఫ్ చూశానండి. సో చెప్పుకుంటూ వెళ్తే అసలు ఒక 3 years మాట్లాడచ్చు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe
I dream. And don't forget to subscribe to iDream.